కలసంబులో ఉండి నన్ను. చిన్నప్పుడు యశోదాదేవి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక పురోహితుడిని చూపించి, నాన్న కృష్ణ, నువ్వు అల్లరి చేసావంటే ఈ పురోహితుడు నిన్ను కర్ర పెట్టి కొడతాడు అని చెప్తుంది. ఓ అలాగా అని 2 సార్లు అని ఓ కర్ర పుచ్చుకుని జలకలసంబులో తన ప్రతిబింబాన్ని చూసుకుంటాడు. చూసుకుంటే అది పురోహితుడు అనుకుని తనను కొట్టడానికి వచ్చాడనుకుని వెళ్ళి యశోదామాతకు చెప్తాడు. యశోదామాతకి వెళ్ళి నన్ను పురోహితుడు కర్ర పెట్టి కొడుతున్నాడని చెప్తే, ఎక్కడ్రా నాన్న అని చూపించాడు అడిగితే చూపిస్తాడు ఆ జలకలసంబులో ఉన్న తనని. అప్పుడు అది జలకలసంబులో ఉన్నది నువ్వేరా బింబ ప్రతిబింబం, ఇది నిన్ను కొట్టలేదు అని చెప్పి కృష్ణుడి భయాన్ని తీర్చింది యశోదాదేవి.